నువ్వు నీ సొంతంగా టికిల్ చేసుకుంటే ఎందుకు నవ్వు రాదు? కానీ వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఎంత కంట్రోల్ చేసుకున్నా నవ్వు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? దానికి రీజన్ మన బ్రెయిన్ నార్మల్గా ఎవరైనా మనల్ని టచ్ చేస్తే మన బ్రెయిన్ దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిగ్నల్ లాగా ట్రీట్ చేస్తుంది. అందుకే సడన్గా నవ్వు, జర్క్స్, టిక్లిష్ ఫీలింగ్ వస్తుంది. కానీ నిన్ను నువ్వే టికిల్ చేసుకుంటే నీ బ్రెయిన్కి ఆల్రెడీ తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుందో. అంటే ఎక్కడ టచ్ చేస్తావు, ఎప్పుడు టచ్ చేస్తావు, ఎంత ప్రెషర్ ఉంటుంది అన్నీ ముందే ప్రిడిక్ట్ చేస్తుంది. అందుకే మన బ్రెయిన్ ఆ సెన్సేషన్ని ఇగ్నోర్ చేస్తుంది. సైన్స్లో దీన్ని సెల్ఫ్ జనరేటెడ్ టచ్ ప్రిడిక్షన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే నీ బ్రెయిన్ నీ ఓన్ మూవ్మెంట్స్కి సర్ప్రైజ్ అవ్వదు. అందుకే నువ్వు నిన్ను టికిల్ చేసుకుంటే నవ్వు రాదు, కానీ వేరే వాళ్ళు చేస్తే నెక్స్ట్ మూవ్ ప్రిడిక్ట్ చేయలేకపోతుంది. అందుకే అన్కంట్రోలబుల్గా నవ్వొస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సైంటిస్ట్స్ ఒక రోబోట్తో ఎక్స్పెరిమెంట్ చేశారు. రోబోట్ టచ్ని కొంచెం డిలే చేసి టికిల్ చేస్తే కొంతమందికి సెల్ఫ్ టిక్లింగ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే బ్రెయిన్ ప్రిడిక్షన్ మిస్ అయిపోయింది. అందుకే టిక్లింగ్లో బిగ్గెస్ట్ మ్యాజిక్ టచ్ కాదు, సర్ప్రైజ్.